శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి మిథున రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ముఖ్యంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితి మొన్ననే వారు తప్పించుకున్నారు. కానీ అనుకోకుండా మళ్ళీ కొన్ని పరిస్థితుల కారణంగా, గ్రహస్థితుల కారణంగా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ అనుకోకుండా రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 3 మంగళవారం మీ జీవితంలో ఒక పరిస్థితి ఇప్పుడే బాగుందే అనుకునే లోపే ఒక్క నిమిషం మొత్తం మారిపోతుంది. ఇక్కడ షాక్ ఏంటంటే మీరు ఊహించని చోట ఒక చిన్న మాట, ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారిపోతుంది. మరి ఆ గొడవ ఎవరి వల్ల? అది ఏ విషయంలో జరగబోతుంది? అనే విషయాలు, అంతేకాదు మరి ఎలా మొదలై, ఎలా పెరిగి, ఎక్కడ తగ్గే అవకాశాలు ఉంటాయి? అన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు వినండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఈరోజు పెద్ద నష్టం నుంచి కూడా మీరు తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు మాటల్లో చాలా తెలివైన వాళ్ళు. త్వరగా అర్థం చేసుకుంటారు. ఏ విషయాన్నైనా చక్కగా చెప్పగలరు. అందరితో కలిసిపోయే స్వభావం ఉంటుంది. హాస్యం, చమత్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి సరదాగా అన్నమాట కూడా ఎదుటివారికి గాయంలా అనిపించవచ్చు. మిథున రాశి వాళ్ళ గొప్పతనం మీరు మాటలతో పరిస్థితిని బాగు చేయగలరు. అలాగే మాటలతోనే పరిస్థితిని చెడగొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు అదే మీకు టర్నింగ్ పాయింట్‌గా ఉండబోతుంది. ఇటీవల కాలంలో మీ జీవితంలో మనసులో ఒత్తిడి పెరిగింది. పనిలో, ఇంట్లో చిన్న చిన్న ఇరిటేషన్‌లు కనపడుతూ ఉన్నాయి. ఎవరో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు సీరియస్‌గా ఉండవు అని అంటున్నారు. మీరు మాత్రం నేను అలా అనలేదు అని బాధపడ్డారు. ఇప్పుడు ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ తలెత్తే ఛాన్స్ ఉంది. అందుకే ఈరోజు మీ మాటలు, మీ టోన్ చాలా కీలకం. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా కాస్త సమస్యగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా కీలకమని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మరి ఒక్క నిమిషంలో పరిస్థితి ఎలా మారిపోతుంది? ఈరోజు మిథున రాశి వారికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడానికి కారణం ఒక చిన్న విషయం. అదేంటంటే ఒక చిన్న మాట టోన్ తప్పిపోవడం. అంటే మీరు సరదాగా అన్నా కూడా ఎదుటివారు దాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. "నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇలాంటి మాటలు" అని వస్తాయి. ఎదుటివాడికి ఎదుటివారికి హర్ట్ అవుతారు. అయితే ఇలా మీ జీవితంలో ఊహించని విధంగా మీరనే చిన్న మాట కూడా ఈరోజు సమస్య కల్పించవచ్చు. మరికొందరికి ఒక చిన్న మెసేజ్‌ని తప్పుగా అర్థం చేసుకోవటం. చేసింది చేసింది కానీ రిప్లై ఇవ్వలేదు. ఒక విషయం మాత్రమే పంపించారు. లేట్‌గా రిప్లై ఇచ్చారు. ఇది కూడా ఊహించని విధంగా చిన్నగా మొదలై పెద్ద సమస్యను కూడా మీ తలపైకి భారంగా తెచ్చేటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. అలాగే మరి మూడవ ముఖ్యమైన విషయం ఒక చిన్న అనుమానంతో మీ నమ్మకమంతా పూర్తిగా దెబ్బతినడం అనేదైతే జరగబోతుంది. మరి పూర్తిగా కూడా మీరు ఏమీ చేయకపోయినా కూడా ఎదుటివాడు అనుకుంటాడు, ఇతను నన్ను పట్టించుకోవడం లేదు. నాకు విలువ ఇవ్వడం లేదు అని. ఇక్కడే ఊహించని విధంగా కొన్ని గొడవలు కూడా మొదలవ్వడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న ఆలస్యం, మీరు టైంకి రాకపోవడం, లేదా ఒక పని ఆలస్యం చేయడం, ఇది కూడా పెద్ద మాటల దాకా వెళ్ళవచ్చు. నేనే కరెక్ట్ అనే భావన కూడా ఇది చాలా సైలెంట్‌గా మొదలవుతుంది. మీరు మీ పాయింట్ చెప్పుకుంటారు. ఎదుటివాడు తన విషయాన్ని చెప్తాడు. ఇద్దరికీ ఒకటే ఫీలింగ్. నేనే కరెక్టు. ఇక్కడే పరిస్థితి ఒక్కసారి విషయమంతా పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. ఇది జరగడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే మిథున రాశి వారి మిత్రులారా, ఈరోజు ఈ గొడవ జరగడానికి కారణం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళతో మనం అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వం.
కానీ దగ్గరగా ఉన్నవారి మాటలే మనకెక్కువగా తగులుతాయి. మరి ఈ గొడవ ఎవరి వల్ల రావచ్చంటే, మీ ప్రేమ సంబంధం ఉన్న వ్యక్తి, ఒక చిన్న అనుమానం, ఒక చిన్న అసహనం పెద్ద గొడవగా మారుతుంది. మరి ఇంట్లోని వ్యక్తులు ఒక సాధారణంగా అన్న మాట కూడా మరి అనుమానంలా తీసుకెళ్ళే అవమానంగా తీసుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీకు జోక్ చేస్తారు. కానీ వాళ్ళు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. పని దగ్గర ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీ మాటలను ఛాలెంజ్‌లా తీసుకొని మీతో గొడవ పడే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఈరోజు గొడవకు కారణం మీరు కాదు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తి. అయితే మరి గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారికి చిన్న విషయం పెద్ద గొడవగా జరగడానికి ముఖ్యంగా బుధగ్రహం కొంత కీలకమైనటువంటి పాత్రనైతే పోషిస్తుంది. మరి మిథున రాశి వారికి అధిపతి బుధుడండి. మరి బుధ ప్రభావం వలన మాటలు వేగంగా వస్తాయి. మరి వెంటనే స్పందించే స్వభావం పెరుగుతుంది. అనుకున్నది వెంటనే చెప్పాలి అనే తపన కూడా ఉంటుంది. ఇదే ఈరోజు సమస్య కూడా. అయితే మరి మంగళ ప్రభావం వలన కోపం పెరగడం జరుగుతుంది. మరి చంద్రుని వలన మీ ఆలోచనలు, మీ యొక్క మూడ్ స్వింగ్ అవ్వడం జరుగుతుంది. అలాగే శని ప్రభావం వలన మాటల ఫలితం వెంటనే రావడం కూడా జరుగుతుంది. దీనివల్ల మిథున రాశి వారికి జీవితంలో ముఖ్యంగా గొడవ లేకుండా ఆహ్, అంటే లాభం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉంటే గొడవలు లేకుండా విషయం సర్దుకుంటుంది. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది. మీ బంధం కూడా బలపడుతుంది. అలాగే మీ ఇమేజ్ కూడా మెరుగవుతుందని చెప్పవచ్చు. కానీ దీనివల్ల జరిగే నష్టాలు ఏమైనా ఉన్నాయంటే మరి బంధంలో దూరం, మాటలకు మాటలు ఎక్కువై గాయంగా మారే అవకాశం ఉంటుంది. పని, ఇంట్లో టెన్షన్, రాత్రి వరకు మనశ్శాంతి లేకపోవడం, ఒక చిన్న విషయం పెద్ద సమస్యగా అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ముఖ్యంగా ఈరోజు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మాట్లాడే ముందు ఒక 5, 10 సెకండ్లు ఆలోచించండి. ఎదుటివాడు రెచ్చగొట్టేలా మాట్లాడినా వెంటనే స్పందించకండి. నాకు అర్థమైందని చెప్పి ఆపేయండి. అలాగే మెసేజుల్లో పొడవుగా వాదనలు వద్దు. ముఖ్యంగా ఇది త్వరగా మాట్లాడుకుందాం అని టైప్ చేసేసేయండి. అలాగే ఈరోజు ఓం బుధాయ నమః అని 11 సార్లు జపించండి. అలాగే మరి ముఖ్యంగా కొన్ని దానాలు చేయడం కూడా ఈరోజు మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఇంట్లో దీపం వెలిగించి 2 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మరి ముఖ్యంగా మిథున రాశి మిత్రులారా, మరి ఈరోజు మీకు ఒక సత్యం గుర్తుపెట్టుకోండి. ఒక మాట, ఒక విషయం మరి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఈరోజు కాస్త శాంతిగా ఉంటే ఒక చిన్న విషయం పెద్ద గొడవగా మారదు. మరి బంధం కూడా కాపాడబడుతుంది. మరి మీ జీవితంలో ఈరోజు చాలా ప్రశాంతంగా ముగుస్తుంది. ఇలా మీ జీవితంలో అనేక మార్పులైతే జరగబోతున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి, మరి ఈరోజు ఈ వీడియో ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. మీరు గూడా ఖచ్చితంగా ఉపయోగపడిందని భావిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.